హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఇగ్నోర్ మై స్టవ్. ఇందాక అన్నం వండేటప్పుడు బాగా గంజి అనేది పొంగిపోయింది. సో అందుకనే స్టవ్ ఇదంతా బియ్యం మెతుకులు అన్నం ఉంది. సో ఇప్పుడు మనం చేసే కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ, అది కూడా ఫ్రై మెథడ్లో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆ తర్వాత జీలకర్ర అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకున్న తర్వాత అస్సలు మూత పెట్టొద్దు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసినాం కాబట్టి ఇందులో ఎక్స్టర్నల్గా వేరే కారం ఏమో యూజ్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత ఉప్పు మంచి మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనియాలి. అప్పుడప్పుడు అట్లా 10 మినిట్స్ బాగా మగ్గించి కలుపుకున్న తర్వాత